అశ్విని వైష్ణవ్ కలుస్తాడు, ఏం మాట్లాడిందో చెప్పాడు. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందా? రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేసి ప్రతిపక్షాలపై పడి ఏడవడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారా? గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరానికి రావాల్సిన మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును సాధించలేక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారా? ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, అహ్మదాబాద్, విశాఖపట్నం లాంటి నగరాలు కేంద్రం నుంచి వందల కోట్లు, వేల కోట్ల మెట్రో నిధులను తీసుకొస్తుంటే ఐటీ హబ్ అయిన హైదరాబాద్కు మాత్రం సెకండ్ ఫేజ్ మెట్రోను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? కేంద్రం నుంచి ప్రాజెక్టు సాధించలేకపోయిన రేవంత్ రెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ప్రెస్ మీట్లలో చూపిస్తున్నారా? అసలు హైదరాబాద్ మెట్రో కథ ఎక్కడాగింది? రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో అంటే దేశంలోనే ఒక రోల్ మోడల్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు కానీ, గ్లోబల్ సంస్థల నుంచి రావాల్సిన రుణాలు కానీ చకచక అప్రూవ్ అయిపోయాయి. మెట్రో ఫేజ్ 2 కోసం అన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. మెట్రో ప్రాజెక్టుకు రావాల్సిన 13,600 కోట్ల భారీ రుణం ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ నిధులను సాధించాల్సింది పోయి అక్కడ ఏమీ చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్ను ఇతరులపై చూపిస్తున్నారని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తప్పునంతా బీఆర్ఎస్ పై నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ పాలనలో అంతా సవ్యంగా సాగి అనుమతులు, రుణాలు వచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అవి ఎందుకు ఆగిపోయాయి? తెలంగాణ సమాజం అడుగుతున్న ఈ నిలదీతకు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రెస్ మీట్లలో ఆవేశం, ప్రతిపక్షాలపై ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే అసలైన పొలిటికల్ ట్విస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి బహిరంగంగానే బడే భాయ్ అని పిలుస్తారు. మరి అంత పెద్దన్న బంధం ఉన్నప్పుడు మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ఆ బడే భాయ్ను ఒప్పించి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇంకొక విచిత్రమైన విషయం గమనించారా? రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రోజు మార్చి రోజు విమర్శలు గుప్పిస్తారు, కౌంటర్లు ఇస్తారు. కానీ మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ను మాత్రం పల్లెత్తు మాట అనరు. ఎందుకీ పక్షపాతం? ఎందుకీ సాఫ్ట్ కార్నర్? ప్రధాని మోదీని గాని, కేంద్రంలోని కీలక నేతలను గాని గట్టిగా విమర్శించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా? లేక దీని వెనక ఏదైనా అంతర్గత ఒప్పందం ఉందా? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మోదీని గాని, కేంద్ర పెద్దలను గాని ఎక్కువగా విమర్శిస్తే ఎక్కడ ఓటుకు నోటు కేసు ఉచ్చు మళ్లీ బిగుస్తుందో అనే భయం రేవంత్ రెడ్డిని వెంటాడుతోందని అంటున్నారు. ఈ కేసు భయంతోనే రేవంత్ రెడ్డి కేంద్రం ముందు మోకరిల్లుతున్నారా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ చీకటి ఒప్పందంలో నిజం లేదా? అందుకేనా మెట్రో నిధులు రాకపోయినా కేంద్రంపై గట్టిగా పోరాడలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మనం ఢిల్లీకి పోతే అక్కడ మనల్ని చెప్పులెత్తుకుపోయే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు అని రేవంత్ గతంలో ఒకసారి మాట్లాడారు. ఆ మాట ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరనుకోండి. ఇవాళ తెలంగాణ ప్రజలు అదే మాటను మళ్లీ గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నెలకోసారో, వారానికోసారో ఢిల్లీకి వెళుతున్నారు. కానీ ఆ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? ఒక్క ప్రాజెక్ట్ అయినా సాధించారా అని ప్రశ్నిస్తున్నారు. తన కుర్చీని కాపాడుకోవడానికి తప్ప ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లడం వల్ల తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన మెట్రో ప్రాజెక్టులు కూడా పక్క రాష్ట్రాల పాలవుతున్నాయి. మెట్రో నిధుల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఇవాళ తెలంగాణ ప్రగతికి శాపంగా మారింది. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిరోజు ఉదయం లేస్తే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన పడి ఎడవడం, అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప రేవంత్ రెడ్డికి మరే పని చేత కావడం లేదని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలన చేతకాక, నిధులు తేలేక ఫ్రస్ట్రేషన్తో రేవంత్ రెడ్డి ఊగిపోతున్నారని వారు విమర్శిస్తున్నారు. మరి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధులు రాకపోవడానికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా? కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ఎందుకు గొంతెత్తలేకపోతున్నారు? కేసీఆర్ హయాంలో వచ్చిన అనుమతులు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయి? ఈ ప్రభుత్వ వైఫల్యంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.